పహల్గాం ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ను రాష్ట్ర మంత్రివర్గం స్వాగతించింది. శత్రు దేశానికి ఉగ్రమూకలకు కేంద్రం ధీటుగా సమాధానమిచ్చిందని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కొనియాడారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, భారత సైన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ చేసిన తీర్మానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అనంటూ విభజన చట్టాన్ని సవరించాలనే ప్రతిపాదనతో మంత్రివర్గం కేంద్రానికి మరో తీర్మానం చేసింది. మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంపై కేబినెట్లో అమాత్యులు చర్చించారు. పేదలకు శాశ్వత ఇంటి హక్కు కల్పించేలా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సీఎం సూచించారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో తలెత్తుతున్న ప్రోటోకాల్ ఇబ్బందులపై చర్చించారు. పోలవరం బనకచెర్ల అనుసంధానంపై మంత్రివర్గంలో సుదీర్ఘ చర్చ జరిగింది. జలహారతి కార్పొరేషన్ కింద ప్రాజెక్టును ప్రాధాన్యాంశంగా తీసుకుని త్వరితగతిన పూర్తి చేద్దామని సీఎం మంత్రులకు స్పష్టం చేశారు. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీ రాష్ట్ర రాజధాని ఏది అని ఇతర రాష్ట్రాలు గాని ఇతర దేశస్తులు గాని అడిగితే చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి మనందరం కూడా చూశాం. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర విభజన చట్టం కొత్త రాజధానిని విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకుంటుంది, డిసైడ్ చేస్తుందని ఏదైతే ఉందో అక్కడ కొత్త రాజధాని కాకుండా అమరావతి విల్ బి ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇన్సర్ట్ చేయాలని చెప్పేసి రికమెండ్ చేయడం జరుగుతుంది. చట్టాన్ని ఆమోదించాలని చెప్పేసి అది ఒక ముఖ్యమైన నిర్ణయం. అదేవిధంగా మనందరికీ తెలిసిందే, గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా అమృత్ కానివ్వండి, జల్ జీవన్ మిషన్ కానివ్వండి, దానిని సద్వినియోగం చేసి ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేయటంలో పూర్తిగా వైఫల్యం చెందిన పరిస్థితులు మనందరికీ తెలిసిందే. గత ప్రభుత్వాలను చూసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ముందు మీ రాష్ట్ర షేర్ని పెట్టండి, తర్వాత మేము మా వాటా ఇస్తాము అనే కొన్ని నిబంధనలు పెడతాం మూలంగా ఈరోజు ఒక వినూత్నమైన ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి శ్రీ నారాయణ గారు వివిధ స్టేక్ హోల్డర్స్తో డిస్కస్ చేసి మీటింగ్లు ఏర్పాటు చేసి కాంట్రాక్టర్స్ కానివ్వండి, బ్యాంకర్స్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ అధికారులు, మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చేసి ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. కన్సెషనర్ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్, చామ్ మోడల్లో దీని ద్వారా దాదాపు 6,777 కోట్లు ఈ పద్ధతిలో టేకప్ చేయాలని, దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2,947.67 కోట్లు, మిగతాది కన్సెషనర్ సపోర్ట్తో ఈ ప్రాజెక్టులు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ఏదైతే కన్సెషనర్స్ ఏర్పాటు చేశారో దానిని 10.15% ఇంట్రెస్ట్తో ప్రాజెక్ట్ కమిషన్ అయిన 2 సంవత్సరాల తర్వాత నుంచి 40 ఇన్స్టాల్మెంట్స్లో 10 సంవత్సరాల్లో ఈ పేమెంట్ రీపే చేయబడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఈ పద్ధతి మూలంగా జిఎస్టీ భారం కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద పడిన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మనం చేస్తాము. అంతేకాకుండా వడ్డీ రూపంలో కానీ వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 1,350 కోట్ల రూపాయల లబ్ధి కూడా చేకూరుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని మున్సిపాలిటీస్ అన్నింటిలో కూడా మౌలిక సదుపాయాలు త్వరితగతిన ఏర్పాటు అవుతాయని చెప్పేసి త్వరలో దీనికి టెండర్స్ కూడా పిలవబోతున్నారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను జలహారతి కార్పొరేషన్ ఏదైతే అనేక ప్రాజెక్టులు, ప్రత్యేకంగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు, ఇటువంటి ప్రాజెక్టులని నిర్మాణం చేయడానికి జలహారతి కార్పొరేషన్ని కంపెనీల చట్ట ప్రకారం 2013 ప్రకారం 100% రాష్ట్ర యాజమాన్య కంపెనీగా స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే గత జిఓఎంఎస్ నెంబర్ 16 ఏదైతే ఇచ్చామో దానికి అమెండ్మెంట్ చేసి దాని నిర్మాణం అంటే దాంట్లో సభ్యుల్ని ప్రభుత్వం నియమించే విధంగా ఈ జియోని అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. 2025-26 ఇరిగేషన్ శాఖలో, ప్రత్యేకంగా మైనర్ ఇరిగేషన్ శాఖలో O&M వర్క్స్ అనేది గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా టేకప్ చేయలేదు. ఈరోజు ప్రభుత్వం 345.39 కోట్లతో 7,174 పనుల ఆపరేషన్స్ ని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కోసం ఏదైతే ప్రతిపాదన చేసిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. పారిశ్రామిక వివాదాల చట్టం, అదేవిధంగా కార్మిక చట్టాల బిల్లు, ఫ్యాక్టరీల బిల్లు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. కొన్ని ప్రపోజల్స్ తో, కొన్ని అమెండ్మెంట్స్ తో ఈ బిల్స్ ని ఆమోదించడం కోసం, అమెండ్మెంట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వానికి
రికమెండ్ చేయడం జరిగింది 2019లో. కానీ మనం ఏదైతే రికమెండేషన్ చేశారో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవి కేంద్ర ప్రభుత్వ చట్టాలకి లోబడి అనుసరించి లేవనే ఉద్దేశంతో వాటిని ఆ బిల్స్ ని విత్డ్రా చేసుకుంటూ జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వ చట్టాలకి అనుగుణంగా వాటి కండిషన్ ఇంటిగ్రేట్ చేసుకుంటూ మళ్ళీ తిరిగి పంపించే ఆలోచన కూడా చేస్తారు. ఆ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం నేను. అదేవిధంగా కొండాపూర్ వైఎస్ఆర్ జిల్లాలో మిసెస్ అదానీ గ్రీన్ ఎనర్జీ 1000 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ కోసం స్థాపించడం కోసం 150 ఎకరాల భూమిని నెట్ క్యాప్ కి సంవత్సరానికి 31,000 ఏదైతే ఆల్రెడీ గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయో దానికి అనుగుణంగా 31,000 కౌలుతో 46 సంవత్సరాలకి కేటాయించడానికి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది. టీటీడీలో అర్బన్ డిజైన్ అండ్ ప్లానింగ్ లో ఏర్పాటు చేయడానికి మరి ప్రతిపాదన యూడీపీఎస్ఎల్ నూతనంగా 8 పోస్టులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత ఏపీ పర్యాటక విధానం 24-29కి అనుగుణంగా కొన్ని ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అంటే 25 మంది కంటే ఎక్కువ మందిని పెట్టుకున్న కంపెనీస్ ఏదైతే ఉంటాయో టూరిజం కంపెనీస్ వాళ్ళకి 100% ఈపీఎఫ్ ఈఎస్ఐ 3 years వరకు ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం.